ఆ రోజు వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు కరోనా కష్టకాలంలో వాలంటీర్లందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ప్రపంచం అంతా కూడా చాలా భయపడ్డారు, ఆందోళన పడ్డారు, వణికిపోయారు ప్రాణభయంతో. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా పనిచేసింది. అలాంటి వాలంటీర్లను తీసుకుంటామన్నారు. శ్రీకాంత్ గారు దయచేసి ఆ వాలంటీర్ వ్యవస్థ మెంబర్స్ ఇన్వాల్వ్ కాకండి. ఏదైనా చెప్పండి, చేయండి, చెప్పండి అని అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి వాలంటీర్ వ్యవస్థ రామసుబ్బారెడ్డి గారు, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే షేర్కి చెప్పండి తప్ప మీరు డిస్కషన్కి వెళ్ళకండి. దయచేసి సభ్యులు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. అంత బాగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ మేము ఇంకా డబల్ జీతాలు ఇచ్చి ఉంచుకుంటూ మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావన రాలే. ఈ బడ్జెట్లో ఆ వాలంటీర్ల గురించి కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో చేసిన వాలంటీర్ల గురించి కూడా ఈ బడ్జెట్లో తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అందుకే ఒక 5 నిమిషాలు అధ్యక్ష. కాబట్టి నేను అనేది ఏంటంటే మంచి చేస్తారు, మీ అనుభవం ఉన్న నాయకుడు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వం అండ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు అమలు చేస్తారని ఎదురు చూశారు. సంపద సృష్టించే దాంట్లో కూడా ఏ విధంగా చేస్తారో అనేది ప్రజలు చూస్తారు కాబట్టి అవన్నీ చేయాలని చెప్పి ఇది అదే మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర విభజన గురించి ఈరోజు మన బడ్జెట్ పేపర్లో రాష్ట్ర విభజన గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఆ రోజు 2014లో అస్తవ్యస్తంగా రాష్ట్ర విభజన చేయడం వల్ల అది వాస్తవం. రాష్ట్ర విభజన చేస్తారన్నప్పుడు మనమందరం కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మాకు అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మాకు రాజధానిగా కావాలా, ఎందుకంటే అత్యంత అధికంగా ఆదాయం వచ్చేటువంటి ఆ రాజధాని నగరాన్ని వదులుకుంటే మనం నష్టపోతామని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మనం అందరం కూడా సభలో ఉన్న పార్టీలకు అతీతంగా, అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు దీక్షలు చేశాము అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విడదీస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. మహానగరం లాంటి ఒక రాష్ట్ర ఆదాయంలో దాదాపు 40% ఆదాయం వచ్చేటువంటి రాజధాని మన నగరాన్ని మనం వదులుకుంటే మనకు నష్టం జరుగుతుంది, రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోతామని చెప్పి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఆ రోజు నిజంగా ఆ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా బలవంతంగా విడదీసినటువంటి పరిస్థితులలో ప్రజలు పోరాటం చేసినా వినిపించుకోకుండా ఆ రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. దానివల్ల బ్రహ్మాండమైన అన్యాయం జరిగింది. ఆ రోజు నేను కూడా దమ్మలవాడలో 1,00,000 మందితో పార్టీలకు అతీతంగా అందరం కలిసి దీక్ష చేశాము అధ్యక్ష. ఎందుకు చేశాము అధ్యక్ష? ఆ రోజు ఆ హైదరాబాద్ నగరం కావాలని. ఎందుకు హైదరాబాద్ నగరాన్నే కావాలని మనం కోరుకున్నాం? ఏ పెట్టుబడి వచ్చినా, ఏ డెవలప్మెంట్ జరిగినా దశాబ్దాల తరబడి హైదరాబాద్ నగరాన్నే మనం అభివృద్ధి చేసుకుంటూ పోవడం వల్ల ఆ నగరం డెవలప్ అయిపోయింది. ప్రపంచంలో కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఫార్మా ఇండస్ట్రీ వచ్చినా, హెల్త్ వచ్చినా, పెద్ద హాస్పిటల్స్ పెట్టినా, సూపర్ స్పెషాలిటీ పెట్టినా, ఎడ్యుకేషన్ కానీ ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్ నగరానికే పోతున్నారు తప్ప ఇతర వెనుకబడిన ప్రాంతాలకు వచ్చే పరిస్థితులు లేవు. ఆ రోజు ఈరోజు రాష్ట్రం విడిపోయినాక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఈరోజు అమరావతి రాజధానిగా మనం తీసుకుంటున్నాం. 50,000 ఎకరాల్లో మనం రాజధాని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అంటే మళ్ళీ ఒక హైదరాబాద్ నగరం లాగా ఒకే చోట కేంద్రీకృతమైతే డెవలప్మెంట్ అంతా వెనుకబడిన ప్రాంతాల గురించి ఒక ప్రణాళిక తయారు చేసి మనకు తగిన గుణపాఠం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా మిగతా వెనుకబడిన ప్రాంతాలందరూ కూడా మన రాష్ట్రం అంతా ఆందోళన చెందినాం. ఎందుకు? ఒక ప్రాంతమే డెవలప్ అయింది, మిగతా ప్రాంతాలు డెవలప్ కాలేదు. అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే కనుక ఆందోళన ఉండేది కాదు. ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి రాజధానితో పాటు మిగతా వెనుకబడినటువంటి జిల్లాలు, రాష్ట్రాలు డెవలప్మెంట్కి ఏదైనా ఒక ప్రణాళిక ఉందా? మంత్రి గారికి ఇంపార్టెంట్ మంత్రి గారు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఈ ఒక ప్రణాళిక ప్రకారం మిగతా వెనుకబడిన ప్రాంతాలు కూడా డెవలప్ చేసడానికి ఒక ప్రణాళిక రూపొందించి వెనుకబడిన ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముగించండి. రెండే అధ్యక్ష, ముగించండి. ఈరోజు నేను మా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు గండికోట రిజర్వాయర్ ఇరిగేషన్లో 26 టీఎంసీ నీళ్లు నింపినారు అధ్యక్ష. అక్కడ
26 బడ్జెట్- TMC. బడ్జెట్- కానీ అక్కడ ప్రజలు అధ్యక్ష బడ్జెట్ లో డిస్కషన్ కాదు ఈ బడ్జెట్ లో పెట్టలేదు అడుగుతున్నా. అదే ఈ బడ్జెట్ ద్వారా గండికోట రిజర్వాయర్ కింద ముంపుకు గురై దాదాపు 22 గ్రామాలు ముంపుకు గురైతే 10 లక్షల రూపాయల ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. 14 గ్రామాలకు మాత్రం 675 మాత్రమే ఇచ్చారు. 3,25,000 రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ 9,700 మందికి చెల్లించాల్సింది అధ్యక్ష. దాన్ని 450 కోట్ల రూపాయలు, ఎందుకంటే ప్రాజెక్టు నింపినాము, నీళ్లు ఫుల్గా ప్రాజెక్టులో నింపడం జరిగింది ఈరోజు కూడా. కాబట్టి ముంపువాసులకు రావాల్సినటువంటి 3,20,000 రూపాయలు ఈ బడ్జెట్లో చెల్లించాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముంపువాసులకు రెండవది, అదేవిధంగా రాజోలి రిజర్వాయర్ కింద రిజర్వాయర్కు ల్యాండ్ అక్వైర్ చేసి అవార్డు కూడా 4,000 ఎకరాలు 2 సంవత్సరాల కింద అవార్డు చేసి డబ్బులు చెల్లించలేదు రైతులకు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కడప జిల్లాకు వచ్చినప్పుడు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి మాకు అప్పుడు ఇచ్చే 12,500 రూపాయలు సరిపోదు, ఎకరాకు 12,500,000 రూపాయలు సరిపోదు, మాకు పెంచి ఇవ్వాలని చెప్తే ఆ రోజు రైతులకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు. ఏదైతే అవార్డు అయిందో 4,000 ఎకరాలు పెద్దమూడెం మండలం సంబంధించి రాజోలి రిజర్వాయర్కు సంబంధించి దానికి కూడా రైతులకు అవార్డు అయిన భూమికి వెంటనే డబ్బులు ఈ బడ్జెట్లో చెల్లించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నది. ఆ రోజు వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు కరోనా కష్టకాలంలో వాలంటీర్లందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ప్రపంచం అంతా కూడా చాలా భయపడ్డారు, ఆందోళన పడ్డారు, వణికిపోయారు ప్రాణభయంతో. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా పనిచేసింది. అలాంటి వాలంటీర్లను తీసుకుంటామన్నారు. శ్రీకాంత్ గారు దయచేసి ఆ వాలంటీర్ వ్యవస్థ మెంబర్స్ ఇన్వాల్వ్ కాకండి. ఏదైనా చెప్పండి, షేర్కి చెప్పండి అని అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి వాలంటీర్ వ్యవస్థ రామసుబ్బారెడ్డి గారు, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే షేర్కి చెప్పండి తప్ప మీరు డిస్కషన్కి వెళ్ళకండి. దయచేసి సభ్యులు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. అంత బాగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ మేము ఇంకా డబల్ జీతాలు ఇచ్చి ఉంచుకుంటూ మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావన రాలే. ఈ బడ్జెట్లో ఆ వాలంటీర్ల గురించి కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో చేసిన వాలంటీర్ల గురించి కూడా ఈ బడ్జెట్లో తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అందుకే ఒక 5 నిమిషాలు అధ్యక్ష. కాబట్టి నేను అనేది ఏంటంటే మంచి చేస్తారు, మీ అనుభవం ఉన్న నాయకుడు ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం అండ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు అమలు చేస్తారని ఎదురు చూశారు. సంపద సృష్టించే దాంట్లో కూడా ఏ విధంగా చేస్తారో అనేది ప్రజలు చూస్తారు. కాబట్టి అవన్నీ చేయాలని చెప్పి ఇది అదే మెంబర్కి ఎవరికి ఉండదండి, మేము కూడా కోరుకుంటున్నాం.